స్కూల్ కాలేజీ విద్యార్థులకు అవసరమైన టెక్స్ట్ బుక్స్ పబ్లికేషన్లో దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 సంస్థగా రాణిస్తున్న దాచేపల్లి పబ్లిషర్స్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ 40.4 కోట్ల సమీకరణే లక్ష్యంతో 100 నుంచి 102 రూపాయల ప్రైస్ బ్యాండ్తో 39.6 లక్షల షేర్లు జారీ చేయనుంది. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న దాచేపల్లి పబ్లిషర్స్ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 24వ తేదీన ముగుస్తోంది. కనీసం 2400 షేర్లకు దరఖాస్తు చేయాలి. మార్కెట్ లాట్ 1200 షేర్లు. డిసెంబర్ 30వ తేదీన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై షేర్లు లిస్ట్ అవుతాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 64.25 కోట్ల రూపాయల ఆదాయంపై 7.56 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిన ఈ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 40 కోట్ల ఆదాయంపై 7.6 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించడం విశేషం. ఈ ఐపీఓకి సంబంధించి సంస్థ ప్రమోటర్ హరీష్ దాచేపల్లి వివరణ ఇప్పుడు చూద్దాం. హలో అండి, నమస్తే. నా పేరు హరీష్ దాచేపల్లి. దాచేపల్లి పబ్లిషర్స్ లిమిటెడ్ కి డైరెక్టర్ని. దాచేపల్లి పబ్లిషర్స్ ఒక పబ్లిషింగ్ కంపెనీ. ఇక్కడ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి స్కూళ్ళల్లో అమ్ముతాము. మా దగ్గర 3 బోర్డ్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్: సిబిఎస్ఈ, ఐసిఐసి, స్టేట్ బోర్డ్. కరెంట్లీ మేము ఒక 10,000 స్కూల్స్ లో 10+ స్టేట్స్ ఇండియాలో సప్లై చేస్తున్నామండి. దాచేపల్లి పబ్లిషర్స్ 1908 ఇయర్, ఆల్మోస్ట్ 117 years బ్యాక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట చిన్న బుక్ స్టాప్ గా స్టార్ట్ అయింది మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాగా. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ తీసుకొచ్చి కొంచెం ఎక్స్పాండ్ చేసి తర్వాత 3 బుక్ షాప్లు అయ్యాయి. మా ఫాదర్ వాళ్ళు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసి ఇది ఒక పబ్లికేషన్ కంపెనీగా మార్చి అప్పటి నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అమ్మడం స్టార్ట్ చేశాం. మా ఫాదర్ ఆల్మోస్ట్ 40 years ఇదే బిజినెస్ లో ఉన్నాడు. నేను కంపెనీకి వచ్చి 13 years అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10+ స్టేట్స్ మేము టెక్స్ట్ బుక్స్ సేల్ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఈ ఇయర్ ఐపీఓకి అప్లై చేసాము. మాకు అప్రూవల్ వచ్చింది. మోస్ట్లీ మండేకి వెళ్ళి మా ఇష్యూ కూడా ఓపెన్ అవుతుంది. మేము ఐపీఓకి ఎందుకు వచ్చాము అంటే, ఇప్పుడు 10 స్టేట్స్ లో మా బిజినెస్ ఎక్కడైతే ఉందో మేము 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఇండియా మొత్తము ఆల్మోస్ట్ 25,000 స్కూల్స్ లో మా బుక్స్ అమ్మే ఉద్దేశం ఉంది మాకు. సో దానికోసం మేము ఐపీఓ లాంచ్ చేస్తున్నాము. ఈ ఐపీఓలో మేము 40 crores రేస్ చేస్తున్నాము. దీంట్లో 25 crores మేము వర్కింగ్ క్యాపిటల్ కి, బిజినెస్ డెవలప్మెంట్ అక్రాస్ ద కంట్రీ, సెట్టింగ్ అప్ ఆఫీసెస్ అన్ని స్టేట్లలో, డిస్ట్రిక్ట్లలో ఎంప్లాయీస్ హైర్ చేయడానికి ఒకటి, బల్క్ రా మెటీరియల్ పర్చేస్ చేసి దానికి వచ్చే బల్క్ డిస్కౌంట్స్ ఎంజాయ్ చేయడానికి, తర్వాత కొంచెం ఒక చిన్న అమౌంట్ బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేయడం అని ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ 2 to 3 years లో మా టార్గెట్ ఆల్మోస్ట్ యాక్చువల్గా బిఫోర్ ఐపీఓ మేము ఇయర్ ఆన్ ఇయర్ ఒక్కొక్క స్టేట్ కి ఎంటర్ అయ్యి అలా స్లోగా బిజినెస్ చేసేటోళ్ళము. కానీ ఐపీఓ తర్వాత మేము ఒకటేసారి 3 to 4 స్టేట్స్ 1 year, అట్లా 3 to 4 years లో కంప్లీట్ ఇండియాలో బిజినెస్ చేసే ఉద్దేశం పెట్టుకున్నాము. మేము సౌత్ లో వెరీ స్ట్రాంగ్ పబ్లికేషన్ కంపెనీ. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లలో మాది 1-2 ప్రోడక్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. బట్ ఇదే లెవరేజ్ మాకు ఇండియా మొత్తం రావాలనే ఉద్దేశంతో మేము ఈ ఐపీఓకి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒట్టి తెలంగాణలో మోర్ దెన్ 2000 స్కూల్స్ లో మా ప్రోడక్ట్ ఉంది. బట్ ఇఫ్ యూ సీ ఆల్ ఓవర్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొంచెం నార్త్ ఈస్ట్ స్టేట్స్, గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ కూడా మేము ఎంటర్ అయ్యాము. అన్ని స్టేట్ లో సుమారు 1000 నుంచి 1500, 500 అలా స్టేట్ బై స్టేట్ ఆ పాపులేషన్ బట్టి స్కూల్స్ లలో మా ప్రెసెన్స్ ఉంది. మాకు ఇప్పుడు మోర్ దెన్ 200+ ఎంప్లాయీస్ ఉన్నారు, 75+ ఆథర్స్, టీచర్స్ ఉన్నారు. ఎవరైతే మాకు హెల్ప్ చేస్తారో బుక్స్ కంటెంట్ రాయడానికి, డిజైన్ చేయడానికి. ఆల్మోస్ట్ అన్ని బోర్డ్స్ లైక్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి వాళ్ళకు ఫ్రేమ్వర్క్ కరికులం ఇస్తారు. ఆ కరికులం ని తీసుకొని మేము సొంత కంటెంట్ తయారు చేసి దానికి ఇలస్ట్రేషన్, ఇమేజింగ్ యాడ్ చేసి ఎడ్టెక్ వర్టికల్ లో మేము దానికి వీడియోస్ కానీ, టెస్ట్ జనరేటెడ్ టూల్స్ కానీ, స్టూడెంట్ యాప్, పేరెంట్ యాప్, టీచర్ యాప్ తయారు చేసి ఇవన్నీ కంప్లీట్ ఎకో సిస్టమ్ గా స్కూల్స్ కి అమ్ముతాం మేము. అయితే మేము ఎప్పుడైతే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసామో అప్పటి నుంచి మా బిజినెస్ బాగా ర్యాపిడ్ గా గ్రోత్ అవడం కూడా జరిగింది. యూజువల్ గా టెక్నాలజీ కంపెనీస్ సాఫ్ట్వేర్లు స్కూల్ కంపెనీకి వస్తుంటే ఇప్పుడు స్కూల్సే చెప్తున్నారు, పబ్లిషర్స్ లాంటి, దాచేపల్లి లాంటి పబ్లిషర్స్ ఆల్రెడీ ఫ్రీగా ఇస్తున్నారు కదా టెక్నాలజీ, మేము మళ్ళీ కొనాల్సిన అవసరం మాకు పడట్లేదు అని చెప్పి స్కూల్సే చెప్తున్నారు. దీంతో మా బిజినెస్ బాగా గ్రో అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఈ గ్రోత్ ఇది చూసి మాకు నచ్చి దీని ఒక కొత్త స్ట్రాటజీ ఫామ్ చేసి మేము ఇండియా వైడ్ ఇదే బిజినెస్, ఇదే మోడల్ రెప్లికేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. దానివల్ల మేము ఒక పైలట్ ప్రాజెక్ట్స్ కొన్ని స్టేట్లలో చేసాము. అంటే మహారాష్ట్రలో, గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో చేసాము. మన ప్రోడక్ట్ అక్కడ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్కడ స్కూల్స్ కి మన ప్రోడక్ట్ నచ్చుతుందా లేదా అని చెప్పి ట్రయల్ రన్ చేస్తే అన్ని స్టేట్స్ లో మంచి ఫేవరబుల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇది మాకు రైట్ టైం అనిపించింది. అందుకే మేము ఇండియా వైడ్ బిజినెస్ చేద్దామనే ప్లాన్‌లో మేము ఇప్పుడు ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్‌లో ఉన్నాము. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము ఇంకొక 50-70 న్యూ ఎంప్లాయీస్ హైర్ చేశాము. ఐపీఓ అయిపోయాక మోర్ దెన్ 200+ ఎంప్లాయీస్ హైర్ చేసి ఇండియా మొత్తం సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ డెవలప్ చేస్తున్నాము. మాకు ఇదే కాకుండా మాకు బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ చేయనీకి మా సొంత ప్రింటింగ్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్‌మెంట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకున్న నెక్స్ట్ 2-3 ఇయర్స్ మాకొచ్చే టర్నోవర్ కూడా సస్టైన్ చేసేంత ప్రొడక్షన్ కెపాసిటీ మాకుంది. సొంత వేర్ హౌసెస్ ఉన్నాయి. సొంత లాజిస్టిక్స్ టీమ్ ఉంది. సప్లై చైన్ మొత్తం మాకు ఇన్ హౌసే జరుగుతుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్‌లో 150 కిలోమీటర్స్ వరకు మేము డోర్ డెలివరీ మా ప్రొడక్ట్ ఇస్తాము. బియాండ్ 150 కిలోమీటర్స్ మేము మొత్తం ప్యాకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీస్‌తో అప్పుడు మా పార్సెల్స్ పంపిస్తాము. సచ్ యాస్ వీఆర్ఎల్, నవ్తా, గట్టి, డెలివరీ ఎక్సెట్రా. ఇది కాకుండా మాకు ఒక ఈ-కామర్స్ వర్టికల్ కూడా ఉంది. ఎక్కడంటే మా టెక్ డివిజన్ స్కూల్ టు స్కూల్ స్పెసిఫిక్ లింక్ తయారు చేస్తారు. స్కూల్ ఆ లింక్ పేరెంట్స్ కి ఫార్వర్డ్ చేస్తే ఆ లింక్ లో పేరెంట్స్ డైరెక్ట్ ఆ స్కూల్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ కూడా కొనుక్కోవచ్చు. అది పేరెంట్స్ తో మాకు పేమెంట్ గేట్వేలో పేమెంట్ రాగానే మేము ఆ బాక్స్ అంతా మా ఆఫీస్ లో ప్యాక్ చేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇస్తాం. జస్ట్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఇవన్నీ సర్వీసెస్ ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ మేము యూనిఫామ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవ్వడం అని ఇంట్రెస్ట్ చూస్తున్నాము. విత్ ఐపీఓ ఇవన్నీ డ్రైవ్ చేయడం మాకు చాలా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎంకరేజ్ us. థ్యాంక్ యూ.